ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బ్యాంక్ మేనేజర్ అరెస్ట్, 200 కోట్లు దొంగతనం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. డిపాజిట్ల పేరుతో 200 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన కేసులో ప్రధాన నిందితురాలు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాలను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె భర్త మేకా నేతాజీతో పాటు అతని కుమారుడు శ్రీహర్షను కూడా అరెస్టు చేశారు. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేస్తున్న 140 మంది ఉద్యోగులను వాణిబాల మోసం చేశారు. ఆమె మాటలు నమ్మించి ఉద్యోగులకు 26 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఈ డబ్బు మొత్తాన్ని వాణిబాలకు చెందిన ప్రియాంక ఎంటర్ప్రైజెస్లోని డిపాజిట్ చేశారు. శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో అబిడ్స్లో తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల సుమారు 532 మందిని డిపాజిట్లు వసూలు చేశారు. ఆమె భర్త మేకా నేతాజీ అలాగే కొడుకు శ్రీహర్షలను డిపాజిట్ల సేకరణ చేశారు. నెలకు 24% రిటర్నింగ్ ఇస్తామని చెప్పి నమ్మబలికారు. మొత్తం 532 మంది నుంచి డిపాజిట్లు వసూలు చేసి ఆ డబ్బులు తీసుకొని పరారయ్యారు. దీంతో వాణిబాలను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. విషయం బయటపడడంతో బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. దాంతో వాణిబాల చిట్ ఫండ్ కంపెనీ శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమారు 200 కోట్లు స్కామ్ జరిగినట్లు గుర్తించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.